డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమా జాక్. బొమ్మరిల్లు భాస్కర్ తన రూట్ మార్చుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ స్పై థ్రిల్లర్ ఎలా ఉంది, ఆడియన్స్ను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. పాబ్లో నెరేడా అలియాస్ జాక్ అలియాస్ సిద్ధు జొన్నలగడ్డకు చిన్నప్పటి నుంచి రా ఏజెంట్ అయ్యి దేశాన్ని కాపాడాలని కలలు కంటుంటాడు. అందుకే ఇంటర్వ్యూకు కూడా వెళ్తాడు. కానీ అక్కడి నుంచి రిజల్ట్ రాకముందే దేశం కోసం రంగంలోకి దిగిపోతాడు. అయితే తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఓ డిటెక్టివ్ ఏజెన్సీని అప్రోచ్ అవుతాడు జాక్ తండ్రి నరేష్. అలా భానుమతి అలియాస్ వైష్ణవి చైతన్య జాక్ జీవితంలోకి వస్తుంది. అప్పటి నుంచి మనోడి ప్రతి మూమెంట్ ఫాలో అవుతుంటుంది భాను. ఈ సమయంలోనే ఇండియాపై టెర్రర్ అటాక్స్ చేయడానికి నుజీఫర్ రెహమాన్ అలియాస్ రాహుల్ దేవ్ ప్లాన్ చేస్తుంటాడు. తన దగ్గర నుంచి 4 టెర్రరిస్టులను ఇండియాకు పంపిస్తాడు. మరోవైపు ఆ టెర్రరిస్టులను పట్టుకోవడానికి రా ఆఫీసర్ మనోజ్ అలియాస్ ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగుతాడు. కానీ జాక్ రావడంతో వాళ్ళ ప్లాన్ అంతా పాడవుతుంది. అక్కడి నుంచి కథ ఏం జరిగింది, ఎలాంటి మలుపు తీసుకుంది అనేది స్క్రీన్ మీద